హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాల్టి వీడియోలో ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఇవి మీకు తెలియకపోతూ ఉంటే, ఈ వీడియోలో నేను మీకు చెప్పే ఇంపార్టెంట్ మిస్టేక్స్ మీకు అర్థం కాకపోతూ ఉంటే, మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయడమే కరెక్ట్ కాదు. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ ఇవి తెలియకుండా ఆప్షన్ బై చేస్తే భారీగా నష్టపోతారని చెప్పానా? అలాగే ఆప్షన్ సెల్లింగ్ లో కూడా జస్ట్ స్ట్రాటజీస్, కొంత దూరం వెళ్ళి ఒక కాల్ని ఒక పుట్ని సెల్ చేద్దాం, డబ్బులు తగ్గించడానికి ఇంకొంత దూరం వెళ్ళి బై చేద్దాం, అలా వదిలేద్దాం అనుకుంటే అవ్వదు. బికాస్ ఆప్షన్ బయర్ చాలా డేస్ నష్టపోతూ ఉంటాడు, ఒక డే గెయిన్ అవుతాడు పెద్దగా, చాలా ఎక్కువ గెయిన్ వన్ డే వస్తుంది. కానీ ఆప్షన్ సెల్లర్ కొంత 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 సంపాదిస్తూ ఉంటాడు. ఒక డే తప్పు చేస్తే ఆ మొత్తం 1 మంత్ కాదు 2-3 మంత్స్ వచ్చిన గెయిన్ కూడా పోతుంది. కాబట్టి ఏ అంశాలు ఆప్షన్ సెల్లర్ గా మీరు తెలుసుకోవాలి అండ్ వేటిని అర్థం చేసుకుని ఆప్షన్ సెల్లింగ్ లో సక్సెస్ఫుల్ గా అవ్వాలనేది ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో ఏవేవి ఉంటాయి అనేది ముందు చెప్తాను. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. నేను మీతో ఓపెన్ గా మాట్లాడాలనుకుంటున్నాను కొన్ని విషయాలు. పర్టికులర్ గా ఆప్షన్ సెల్లింగ్ ని ఒక రెగ్యులర్ ఇన్కమ్ లా చూడాలి, అందులో నేను డబ్బులు సంపాదించాలని సీరియస్ గా ఎవరున్నారో వాళ్ళతో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో మాట్లాడతాను. తర్వాత అసలు ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏంటి, ఆప్షన్ బయర్ కి సెల్లర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఆప్షన్ బయింగ్ హెడ్జింగ్ చేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇవి చాలా క్విక్ గానే కవర్ చేస్తాను. పాయింట్ టు పాయింట్ టూ మచ్ ఎలాబరేషన్ చేయను. మెయిన్ పాయింట్ లాస్ట్ టాపిక్ పెద్దదిగా ఉంటుంది, మీకు ఈవెన్ టైం లైన్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్ లో మీరు ఏ అంశాలు తెలుసుకోవాలి అండ్ ఏ అంశాలు అర్థం కాకపోతే మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయకూడదు, వీటి గురించి మాట్లాడుకొని మనం టాపిక్ ని ఆ వీడియోని ఎండ్ చేద్దాం. స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. ఒక ప్రాపర్ క్యాపిటల్ ఉంది మా దగ్గర, మేము మిగతావి కాదు, మాకు ఆప్షన్ సెల్లింగ్ లో నమ్మకం ఉంది, మేము అందులో డబ్బులు సంపాదించగలమని పేపర్ ట్రేడ్ ద్వారా మాకు అర్థమైంది అనుకుంటున్న వాళ్ళు ఎంత రిటర్న్ ని ఎక్స్పెక్ట్ చేయాలనే దాన్ని బట్టి వాళ్ళ ఎంటైర్ ఆప్షన్ సెల్లింగ్ కెరియరే మారిపోతుంది. చాలా మంది యూట్యూబ్ లో చూసి, సోషల్ మీడియాలో చూస్తూ మంత్లీ, నేను మీకు చెప్పిన స్ట్రాటజీస్ లో కూడా మంత్లీ ఆర్ వీక్లీ 3% 4% రిటర్న్ ఉండేలా నేను మీకు విత్ క్యాలిక్యులేషన్స్ తో చెప్పాను. అలా చూస్తే పర్ మంత్ ఈజీగా ఒక 15% ఆర్ ఇంకా బెస్ట్ కేసులో అయితే 20% దగ్గరగా రిటర్న్ అనేలా మన క్యాలిక్యులేషన్స్ వస్తాయి కదా. బట్ నేను పర్సనల్ గా బిగినర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నది అండ్ యాజ్ ఎ బ్రదర్ గా మీకు సజెస్ట్ చేస్తున్నది, మీరు ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ నేర్చుకొని పేపర్ ట్రేడ్ చేసి రియల్ గా మార్కెట్ లో ట్రేడ్ చేద్దామని వస్తారు. మీకు బేసిక్ క్యాలిక్యులేషన్ ఐడియా ఉంటుంది, మీరు ఎంత డబ్బులు పెడుతున్నారు, హెడ్జింగ్ చేస్తే మీకు నెట్ ఎంత ప్రీమియం కలెక్ట్ అవుతుంది, ఓవరాల్ గా మీ క్యాపిటల్ పై ఎంత రిటర్న్ వస్తుంది, అది మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న స్టేజ్ లో ఉన్నారు కదా. క్యాలిక్యులేషన్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్న ఐడియా ఉంది కదా. నేను చెప్పదలుచుకునేది, ఎవ్రీ మంత్ మినిమం 1%, మాక్సిమం 2%, మీన్స్ పర్ ఇయర్ కి 12%, మాక్సిమం 24%. యాక్చువల్ గా మనకి ప్రతి మంత్ రిటర్న్ వస్తుంది కాబట్టి అది కాంపౌండింగ్ చేస్తే ఇన్ మాక్సిమం కేస్ 24% కాదు, పర్ మంత్ 2% రిటర్న్ అనుకుంటే ఇయర్లీ 24 అవ్వదు, నియర్లీ 29-30% కి వెళ్తుంది. ఇంత పర్సెంట్ కి మించి రిటర్న్ ని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. బిగినర్స్ కి ఇది సీరియస్ గానే చెప్పాలనుకుంటున్నాను. ఇది ఏదో జనరల్ గా ఒక స్టేట్మెంట్ లా ఇచ్చి వీడియో ఏదో కంటిన్యూ చేయాలని కాదు, చాలా చాలా సీరియస్ గా చెప్పాలనుకుంటున్నాను. ఏమవుతుందంటే, నేను రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ మన బిగినర్స్ ని అండ్ చాలా వరకు ఉన్న వాళ్ళని గమనిస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు పెడుతున్న P&L, వాళ్ళు పెడుతున్న ఆర్డర్స్ అండ్ వాళ్ళు పెడుతున్న స్ట్రాటజీస్ అన్నిటినీ గమనిస్తున్నాను. నాకు అందులో ఒకటి క్లియర్ గా అర్థమైంది, మోస్ట్ ఆఫ్ ద మన వాళ్ళందరికీ స్ట్రాటజీస్ అర్థమయ్యాయి, లాజిక్స్ అర్థమయ్యాయి, వోల్టాలిటీ వస్తుంటే దాన్ని అడ్జస్ట్మెంట్స్ చేయడం అర్థమయ్యాయి. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే, రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకుంటున్నారు. వీక్లీ ఒక 4% ఆర్ 3% రిటర్న్, ఆర్ మంత్లీ ఒక 8% రిటర్న్ అలా పెట్టుకుంటున్నారు. రిటర్న్ ఎక్స్పెక్టేషన్ పెరిగే కొద్దీ మీరు ప్రీమియం కోసం దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చినప్పుడు సడన్ గా మార్కెట్ లో ఉండే వోల్టాలిటీని మీరు అర్థం చేసుకోలేక అడ్జస్ట్మెంట్స్ రూపంలోనే ఎక్కువగా ట్రాప్ అయిపోతూ ఉంటారు. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. కాబట్టి మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి, మీరు ఒకవేళ మా మాటలు బిలీవ్ చేస్తూ ఉంటే, మేము చెప్తున్నది కరెక్ట్ అని మీరు నమ్ముతూ ఉంటే, స్టార్టింగ్ లో మీ ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గించండి. 1 ఇయర్ పాటు మినిమం 1% రిటర్న్ తోనే, నాకు మంత్లీ 1% రిటర్న్ చాలు అనుకొని మీరు 1 ఇయర్ పాటు ఒక్కసారి ఆప్షన్ సెల్లింగ్ లో ప్రాఫిట్స్ ని తెచ్చుకొని ఇన్కమ్ ట్యాక్స్ కట్టి తర్వాత మీరు ఆ టైంలో ఉంటున్న వోల్టాలిటీని ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుందా, దాన్ని బట్టి మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ ని మార్చండి. 1 ఇయర్ పాటు స్టార్టింగ్ లో వస్తున్న ప్రతి బిగినర్ కూడా 1 ఇయర్ పాటు 1%, మినిమం 1%, అంటే అంతకు మించి వెళ్ళకూడదు అనుకోండి. ఇంకా మీకు అది సాటిస్ఫై అవ్వట్లేదు, లోపల అనిపించట్లేదు అనుకుంటే 2% అంతే, అంతకు మించి వెళ్ళొద్దు. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను బిగినర్స్ కి చెప్పాలనుకుంటున్నాను. ఆప్షన్ బయర్ ఆర్ స్టాక్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు మోస్ట్లీ డైరెక్ట్ గా క్యాపిటల్ ని, అంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లోకి పెట్టి దాంతో చేసేస్తుంటారు. కానీ మనలో ఆప్షన్ సెల్లర్స్ చాలా మంది మన క్యాపిటల్ ని స్టాక్స్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, ఆర్ డెట్ రూట్ లో బాండ్స్ లో కానీ, లైక్ భారత్ బాండ్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాటిని తాకట్టు పెట్టి ప్లెడ్జ్ చేసి కదా మనం ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం. మరి దాంట్లో వచ్చే రిటర్న్ కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి కదా. లైక్ ఇక్కడ మీరు 1% రిటర్న్ చూస్తూ ఉంటే, లెట్స్ సే అనుకుందాం అది ఇయర్లీ 12% అనుకుంటే, మీరు స్టాక్స్ లోనో మ్యూచువల్ ఫండ్స్ లోనో కొన్ని వాటన్నిటిని కూడా తీసేద్దాం, డెట్ రూట్ లో ఇన్వెస్ట్ చేస్తున్న మినిమం 6% దగ్గరగా మీకు రిటర్న్ జనరేట్ అయ్యేది కదా పర్ ఇయర్. మరి ఆ 6% కూడా మనం
యాడ్ చేసుకోవాలి కదా. ఆప్షన్ సెల్లింగ్ నుంచి వస్తున్నది జస్ట్ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ గా చూసి దాని రిటర్న్ తక్కువ పెట్టుకొని స్టార్టింగ్ 1 year పాటు మీరు మార్కెట్ లో ఉంటున్న వోల్టాలిటీని అండ్ మీకు ఎంత రిటర్న్ సూట్ అవుతుంది అనేది 1 year పాటు తెలుసుకున్న తర్వాతే ఆప్షన్ సెల్లింగ్ లో మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోండి. నేను చెప్పిన వీడియోస్ కూడా ప్రీవియస్ గా చెప్పిన వీడియోస్ ఆ క్యాలిక్యులేషన్స్ ని బట్టి కూడా వీక్లీ ఒక 4%, మంత్లీ ఒక 15-20% రిటర్న్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అయిన వాళ్ళు మాత్రమే బిగినర్స్ ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏంటో వాళ్ళు అర్థం చేసుకొని గ్రో అవ్వగలరు. వాళ్ళంతటగా వాళ్ళు గ్రో అవ్వగలరు. మిగిలిన వాళ్ళు ఒక ట్రాప్ లో పడిపోతారు. దగ్గరికి వచ్చేస్తారు, వోల్టాలిటీ వస్తుంది, లాస్ట్ 3 months లో వచ్చిన గెయిన్ ఒకేసారి పోతుంది, నిరాశకు చెందుతారు. నిరాశ చెంది ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్ గా కూడా వాళ్ళు ఫెయిల్యూర్ బాట పట్టేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నేను చెప్పినట్లు రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ స్టార్టింగ్ 1 year, ఇన్కమ్ ట్యాక్స్ 1 year పాటు మీరు ఆప్షన్ సెల్లింగ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేంత వరకు కూడా మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకోండి. ఓకే, మన వీడియోలోకి వెళ్దాం. అండ్ ఫ్రెండ్స్, ఒకటి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోస్ అండ్ ఈ కంటెంట్ పరంగా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే, వారు చూస్తున్న ఏ పాయింట్ లో అనిపిస్తున్నా వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ వెళ్లే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. లాస్ట్ వీడియోలో జీరో లాస్ స్ట్రాటజీ అన్నానంటే అక్కడ చెప్పిన స్ట్రాటజీస్ అన్ని ఫాలో అయితే జీరో లాస్ వస్తుందని కాదు. ఆప్షన్ బయింగ్ అంటేనే ఒక డైరెక్షనల్ వ్యూ, ఒక డైరెక్షన్ లో వెళ్తుంది మార్కెట్ అని తీసుకునేది. కానీ అలా ఆప్షన్ బై చేసిన వ్యక్తికి మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉంటున్నా థీటా డికే కారణంగా లాస్ అవుతాడు. ఆ లాస్ ని జీరో చేయాలని ఆ స్ట్రాటజీస్ ని చెప్పాను. సో మనం మాట్లాడుకున్న స్ట్రాటజీస్ లో రేంజ్ బౌండ్ లో ఉంటే యాజ్ అన్ ఆప్షన్ బయర్ గా తనకి నష్టం రాదు. ఇంకా తనకు ఆపోజిట్ గా వెళ్ళినా ఎలా లాభం సంపాదించాలని చెప్పాను. అక్కడ జీరో లాస్ స్ట్రాటజీ కాదు, ఆప్షన్ బయర్ కుండే లాస్ థీటా డికే అది జీరో చేస్తున్నాం అనేది ముఖ్య ఉద్దేశం. లాస్ట్ ఆప్షన్ బయర్ గా మీరు ఉన్నారంటేనే మీకు ఒక క్లారిటీ ఉంది. నార్మల్ ఆప్షన్ బయర్ తో కంపేర్ చేస్తే అది బెస్ట్. థీటా డికే జీరో అక్కడ మనకి. అది నేను లాస్ట్ వీడియోలో చెప్పాలనుకున్నాను. ఓకే, మన వీడియోకి కంటిన్యూ చేద్దాం. అసలు ఫస్ట్ ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏంటి? నేను చాలా క్విక్ గానే ఇవి కవర్ చేసి మెయిన్ పాయింట్ ఆర్ మెయిన్ పార్ట్ కి మూవ్ అవుతాను. చూస్తున్న మీ అందరికీ ఆప్షన్ సెల్లింగ్ అంటే ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆప్షన్ బయర్ గా కానీ లేకపోతే ఫ్యూచర్ బయర్ కానీ తీసుకున్న పాయింట్ నుంచి తన డైరెక్షన్ లోనే మూవ్ అవ్వాలి. తను అనుకున్నదే జరగాలి. నేను పెరుగుతుంది అనుకుంటున్నానా మార్కెట్ పెరగాలి, పడుతుంది అనుకుంటున్నానా మార్కెట్ పడాలి. అంతేకాని నేను అనుకున్న దగ్గర నుంచి నాకు మార్కెట్ వెయిట్ చేయకూడదు, పాజ్ అవ్వకూడదు, నాకు ఎటువంటి గ్యాప్ రాకూడదు. అనుకున్న దగ్గర నుంచి జరుగుతుంటే ఫ్యూచర్స్ లో, స్టాక్స్ లో ఆర్ స్టాక్స్ కి సంబంధించి కానీ ఇండెక్స్ కి సంబంధించి కానీ ఆప్షన్ బయింగ్ లో లాభం ఉంటుంది. ఇమీడియట్ గా అది మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. కానీ ఆప్షన్ సెల్లింగ్ లోకి వచ్చేసరికి మనం అనుకున్నది జరగకపోతూ రేంజ్ బౌండ్ లో లైక్ కొంత పెరిగి కొంత పడి, మార్కెట్ మోస్ట్లీ అట్లానే కదా ఉంటది, పెరిగిపోతున్నట్లు ఉంటది. మనం బై చేస్తాం, కొంచెం పెరుగుతుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది. అలా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేసినప్పుడు నష్టపోకుండా మనకి ఆపోజిట్ గా వెళ్ళినా సరే మనం సెల్ చేసి ఉంటాం కాబట్టి ఆప్షన్ ని మనకు కొంత ఎడ్జ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. 100 రూపీస్ లో స్టాక్ ఉంది, నేను 100 రూపీస్ దగ్గర ఉన్న పుట్ ఆప్షన్ సెల్ చేశాను. మార్కెట్ పెరుగుతుంది అనుకోని పుట్ ఆప్షన్ ఎంతలో ఉంది? 5 రూపీస్ లో ఉంది ఆర్ 5 ప్రీమియం తో ఉంది. సో నార్మల్ గా అయితే నేను పెరుగుతుందని కదా అనుకున్నాను. పుట్ ఆప్షన్ ఎప్పుడు పడిపోతుంది? మార్కెట్ పెరిగితేనే కదా. అదే మార్కెట్ పడితే పుట్ ఆప్షన్ పెరగాలి కదా. ఒకవేళ మార్కెట్ పడుతున్నా నేను సెల్ చేసిన ప్రీమియం 5 ఉంది కాబట్టి 95 వరకు వెళ్ళి 100 దగ్గర ఉంది, నేను సెల్ చేసింది 100 పుట్ ఆప్షన్. ఈవెన్ 95 దగ్గర అది క్లోజ్ అయినా 5 పాయింట్స్ ఇన్ ద మనీలో క్లోజ్ అయినా నేను సెల్ చేసిన ఆప్షన్ ప్రీమియం 5 ఉంది కాబట్టి ఎక్స్పైరీ టైం కి నాకు లాస్ ఉండదు. అదే నేను ఒకవేళ 100 దగ్గర ఉన్నప్పుడు పెరుగుతుంది అనుకుని కాల్ ఆప్షన్ బై చేస్తుంటే 100 దగ్గర ఉన్నప్పుడు 100 కాల్ ఆప్షన్ 5 లో నేను బై చేస్తుంటే నాకు 105 కి వెళ్తే కూడా లాభం రాదు. ఎక్స్పైరీకి 105 కంటే అబోవ్ వెళ్తేనే, అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తేనే యాజ్ అ కాల్ ఆప్షన్ బయర్ గా నాకు లాభం ఉంటుంది. సో పుట్ ఆప్షన్ సెల్ చేయడానికి బదులు నేను కాల్ ఆప్షన్ కొంటే 100 నుంచి 105 కి వెళ్ళాక నాకు లాభం రావాలి. కాల్ ఆప్షన్ కొనడం బదులు నేను పుట్ ఆప్షన్ అక్కడ సెల్ చేసి ఉంటే పైకి వెళ్తే లాభమే, 101 ఈవెన్ 100 దగ్గర క్లోజ్ అయిన లాభమే. ఈవెన్ పడుతున్నా 95 కంటే కిందకి వెళ్ళినప్పుడే నాకు నష్టం వస్తుంది. సో 100 కంటే అబోవ్ వెళ్ళినా లాభమే, 100 దగ్గర ఉన్నా లాభమే, 100 నుంచి 95 దగ్గర ఉన్నా నేను సెల్ చేసింది 5 ప్రీమియం తో ఉన్న పుట్ ఆప్షన్ కాబట్టి ఎక్స్పైరీ టైం కి 95 దగ్గర నాకు క్లోజ్ అవుతున్నా నేను లాభంలో ఉంటున్నట్టే. కాబట్టి కంపేర్డ్ విత్ ఆప్షన్ బయింగ్ ఆర్ ఫ్యూచర్స్ ఆర్ స్టాక్స్, ఆప్షన్ సెల్లింగ్ లో మనకి ఎడ్జ్ ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్ ఎందులో చేయాలి? ఇండెక్స్ లో చేయాలా, స్టాక్స్ లో చేయాలా? సింపుల్ థింగ్. మనకి ఏ రోజైనా స్టాక్స్ అదాని ఎంటర్ప్రైజెస్ చూసారు కదా, లోయర్ సర్క్యూట్స్ కొడుతూ 10%, 15%, 20%, 30% మారిపోతూ ఉంటాయి. స్టాక్స్ లో అంత దూరం మారిపోతున్నప్పుడు బయ్యర్ కి అయితే ఎడ్జ్ ఉందేమో, సెల్లర్ కి ఎక్కడి నుంచి ఉంది ఎడ్జ్? ఒకేసారి అంత డైరెక్షనల్ గా మూవ్ అయితే, మనం అనుకున్న సైడ్ మూవ్ అయితే ఓకే, మరి మనం అనుకున్న దానికి ఆపోజిట్ గా మూవ్ అయితే, కాబట్టి స్టాక్స్ లో ఆర్ వోలటైల్ గా మూవ్ అయ్యే వాటిల్లో మనం ఆప్షన్ సెల్లింగ్ చెయ్యం. మనం ఆప్షన్ సెల్లింగ్ ఎందులో చేస్తామంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్ గా ఉంటున్న ఇండెక్స్ లో, లైక్ నిఫ్టీలో చూడండి 50 స్టాక్స్ ఉంటాయి. 50 స్టాక్స్ ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతాయా? ఛాన్స్ లేదు. చాలా సార్లు కొన్ని పెరుగుతాయి, కొన్ని పడుతాయి. అలా ఇండెక్స్ కొంత పెరుగుతున్నా మళ్ళీ పడిపోతూ కొంత రేంజ్ బౌండ్నెస్ ని మోస్ట్లీ మెయింటైన్ చేస్తుంది కదా మెజారిటీ కేసెస్ లో. సో కాబట్టి నిఫ్టీలో ఎక్కువ స్టాక్స్ ఉంటాయి, నిఫ్టీలో వోల్టాలిటీ తక్కువ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో కేవలం ఫైనాన్షియల్స్ ఆర్ బ్యాంక్స్ రిలేటెడ్ గా స్టాక్స్ ఉంటాయి. వాటిల్లో కంపేర్డ్ విత్ నిఫ్టీ వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తి నిఫ్టీని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్, తర్వాత ఫిన్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. సో ఇండెక్స్ లోనే మనం ఆప్షన్
సెల్లింగ్ చేయాలి, స్టాక్స్ లో కాదు. బికాస్ వాటిలో వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది, డైరెక్షనల్ గా మూవ్ అయిపోతే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతున్నప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం అవ్వదు. ఓకే, నెక్స్ట్ పార్ట్ నేక్డ్ ఆప్షన్ సెల్లింగ్ కి. నేక్డ్ ఆప్షన్ సెల్లింగ్ లో కూడా కాల్ కి పుట్ కి ఎలాంటి తేడా ఉంటుంది ఇది నేను మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం కాల్ ని పుట్ ని సెల్ చేయడానికి, ఒక కాల్ ని సెల్ చేయడానికి, ఆర్ ఒక కాల్ ని బై చేస్తే ఇంకో కాల్ ని సెల్ చేయడానికి, వీటన్నిటికీ డిఫరెన్స్ ఎలా ఉంటుందో నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్ తో చూపిస్తాను. ఆప్షన్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను. నిఫ్టీనే తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. నిఫ్టీ 17,500 కాల్ సెల్ చేస్తున్నాను. నాకు 91,000 రూపీస్ అయింది కదా, 91,000 అయింది కదా. లెట్స్ సే 17,500 కాల్ తో పాటు పుట్ కూడా సెల్ చేస్తున్నాను అనుకోండి. యూజువల్ గా అయితే ఎంత అవ్వాలి? 91,000 ప్లస్ 91,000 1,82,000 దగ్గరగా అవ్వాలి కదా. ఇప్పుడు చూడండి ఎంత అవుతుందో. పుట్ ని కూడా సెల్ చేస్తున్నాను ప్యారలల్ గా. 1,18,000 మాత్రమే అయింది. మీన్స్ నియర్లీ 73,000 రూపీస్ దగ్గరగా నాకు ఎడ్జ్ దొరికింది. సో ఒక కాల్ ని సెల్ చేసి కామ్ గా ఉండేదాని బదులు ఒక కాల్ ని సెల్ చేసి, లెట్స్ సే మీరు అనుకుందాం మార్కెట్ పడుతుంది అనుకున్నారు, కాల్ నే కదా మీరు సెల్ చేయాలి. సో జస్ట్ కాల్ ని సెల్ చేసే బదులు మార్కెట్ పడుతుంది అనుకుంటున్నారు, ఎంత పడుతుంది అనుకుంటున్నారు? 500 పాయింట్స్ పడుతుంది అనుకుంటున్నారా? మంత్ అంతా కలిపి 700 పాయింట్స్ దూరంలో ఒక పుట్ ని సెల్ చేస్తే, మీన్స్ మీరు అనుకున్న డైరెక్షన్ లోనే చూడండి, ఈ కాల్ పెద్ద కాలే సెల్ చేయండి, కానీ కొంత దూరంగా బాగా దూరంగా వెళ్ళి ఒక పుట్ ని కూడా సెల్ చేస్తే డబ్బులు తక్కువ అవుతుంది. అండ్ ఈవెన్ మీరు అనుకున్న దానికి అగెనెస్ట్ గా మూవ్ అవుతున్నా అక్కడ సెల్ చేసిన చిన్న పుట్ మీకు ఎడ్జ్ ఇస్తుంది. సో ఒక కాల్ ఆర్ ఒక పుట్టే సెల్ చేసే దాని బదులు మీరు అనుకునే డైరెక్షన్ లో మూవ్ అయితే చాలా దూరం వెళ్ళి ఓకే అక్కడ వరకు వెళ్ళదు అనుకున్న దగ్గర ఉంటున్న కాల్ ఆర్ పుట్ సెల్ చేయడం కారణంగా మీకు లాభం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, కాల్ ఒకటే సెల్ చేస్తే ఎంత అవుతుంది అనుకున్నాం ఇందాక? 91,000 రూపీస్ దగ్గరగా అవుతుంది అనుకున్నాం కదా. 17,500 కాల్ సెల్ చేస్తున్నారు. అదే కొంత దూరంగా వెళ్ళి, ఇప్పుడు మనకు 91,000 అవుతుంది కదా, కొంత దూరంగా వెళ్ళి 17,500 కాల్ సెల్ చేశారు. 18,000 కాల్ కానీ మీరు బై చేస్తే బాగా గమనించాలి, ఓన్లీ 17,500 కాల్ సెల్ చేస్తే మీకు 91,000 రూపీస్ దగ్గరగా అడిగింది. అదే నేను 18,000 కాల్ బై చేస్తే నా 90,000 కాస్త 41,000 అయింది. మీరు గమనిస్తే ఇందాక సెల్ చేసిన దాంట్లో నేను కాల్ బై తీసేస్తున్నాను. ఇందాక సెల్ చేయడం కారణంగా నాకు 8,000 రూపీస్ దగ్గరగా పర్ లాట్ లాభం ఉంది. ఒక లాట్ చేయాలంటే నాకు 91,000 పడుతుంది. అదే నేను బై ఆప్షన్ యాడ్ చేస్తే ఒకటి చేయాలంటే 41,000, మీన్స్ ఇందాక ఎంత డబ్బులు అయిందో అందులో సగమే. కానీ నాకు దీని ద్వారా బై అండ్ సెల్ రెండు పోను 6,743 రూపాయలు వస్తుంది. మీన్స్ 41,000 పై 6,700 రూపాయలు వస్తుంటే ఇందాక 91,000 పై 91,000 పై 8,000 సమ్ చేంజ్ దగ్గరగా వస్తుంది. సో మీరు కొంత దూరం వెళ్ళి ఒక ఆప్షన్ ని బై చేయడం కారణంగా డబ్బులు తక్కువ అవుతుంది అండ్ మీరు పెడుతున్న దానిపై రిటర్న్ కూడా పెరుగుతుంది. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఈ రెండే ఇంపార్టెంట్. ఒక కాలే సెల్ చేసే బదులు కొంత దూరం వెళ్ళి ఒక పుట్ ని సెల్ చేయండి, ఆర్ ఒక పుట్ ని సెల్ చేసే బదులు కొంత దూరం వెళ్ళి బాగా దూరం వెళ్ళండి. మీకు ఎక్కడైతే కంఫర్ట్ ఫుల్ ఉంటుందో అక్కడ వరకు ఇంపాసిబుల్ అనుకుంటారో అక్కడికి వెళ్ళే సెల్ చేయండి. బట్ ఇంకొకటి సెల్ చేయడం ద్వారా కాల్ దానికి యాడెడ్ గా ఇంకో పుట్ దానికి యాడెడ్ గా ఇంకో కాల్, ఇలా చేయడం ద్వారా మీకు డబ్బులు తక్కువ అవుతుంది. ఇంకొకటి సెల్ చేయడానికి మొత్తానికి డబ్బులు తక్కువ అవుతుంది, ఇంకొకటి సెల్ చేయడానికి డబ్బులు తక్కువ అవుతుంది. దానిపైన మీరు ప్రీమియం సంపాదిస్తారా, అది మీకు మంచి ఎడ్జ్ ఇస్తుంది. అలాగే ఒక కాల్ ని సెల్ చేసి గమ్ముగుండే దాని బదులు కొంత దూరం వెళ్ళి ఒకటి బై చేయండి, అది మీకు ఒక హెడ్జ్ లా ఉంటుంది. ఇంకా అంతకు మించి మీకు మాక్సిమం నష్టం రాదు. అసలు హెడ్జ్ లా చూడొద్దు, దాని డబ్బులు తగ్గించే విధంగా చూడండి. ఓవరాల్ మీ క్యాపిటల్ పై రిటర్న్ పెరుగుతుంది. సో ఈ రెండు అంశాలని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వెళ్దాం. ఏ అంశాలు తెలియకపోతే ఆప్షన్ సెల్లింగ్ చేయకూడదు. ఫస్ట్ ది అడ్జస్ట్మెంట్స్ తోనే ఆప్షన్ సెల్లింగ్ లో మనం కింగ్ అయిపోవచ్చు. ఫైర్ ఫైటింగ్ ఆర్ అడ్జస్ట్మెంట్స్ తెలిసిన వ్యక్తి నష్టపోవడమే జరగదు స్టాక్ మార్కెట్ లో ఆర్ ఆప్షన్ సెల్లింగ్ లో అనుకోవడం పెద్ద భ్రమ. మీరు మన ఆప్షన్ స్ట్రాటజీస్ అన్నిటిని గమనించండి, రెగ్యులర్ ఇన్కమ్ సిరీస్ లో అన్ని గమనించండి. ఎక్కడ కూడా ప్రతి స్ట్రాటజీలో కూడా అడ్జస్ట్మెంట్స్ తో ఎండ్ చేయలేదు గోల్డెన్ రూల్స్ ని. మీన్స్ జరుగుతూ ఉంటే ఇటు మీకు ఆపోజిట్ గా వెళ్తుంటే ఇంత ప్రీమియం సెల్ చేయండి, ఇంత ప్రీమియం సెల్ చేయండి, అలా సెల్ చేస్తూనే వెళ్ళండి అని మిమ్మల్ని వదిలేదు. అడ్జస్ట్మెంట్స్ లో ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ప్రతి దాంట్లో ఎండ్ పాయింట్ ఉంటుంది. కంబైన్డ్ ప్రీమియం స్ట్రాడిల్ అయిపోతే, మీరు స్ట్రాంగిల్ చేశారు, అది స్ట్రాడిల్ అయిపోతే కంబైన్డ్ ప్రీమియం లో ఇంత పర్సెంట్ కంటే ఎక్కువగా మీకు ప్రీమియం పెరిగితే వచ్చేయండి, అది స్టాప్ లాస్. ఆప్షన్ సెల్లింగ్ లో అడ్జస్ట్మెంట్స్ కాదు, రెండు రకాల ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు. కొంతమంది అడ్జస్ట్మెంట్స్ చేసి ఎలా అయినా సరే దాన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తుంటారు. కొంతమంది కేవలం స్టాప్ లాస్ 30%, 20%, 40% సర్టెన్ స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకొక దాన్ని ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇంకొక స్ట్రాడిల్ వేయాలా, లేకపోతే ఇంకొక దాంట్లో హాఫ్ ప్రీమియం తీసుకురావాలా, లేకపోతే దాన్ని అలా వదిలేయాలా, లైక్ కాల్ స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకో పుట్ వదిలేయాలా, ఇలాంటివి థింక్ చేసే వాళ్ళు డిఫరెంట్ ఉంటారు. ఓవరాల్ గా అడ్జస్ట్మెంట్స్, స్టాప్ లాస్. కానీ మన గోల్డెన్ రూల్స్ ని మీరు బాగా గమనిస్తే అడ్జస్ట్మెంట్స్ మనకి వీలైనంత వరకు చేస్తాం, మన వల్ల అవ్వదు అనుకున్నప్పుడు స్టాప్ లాస్ తో బయటకు వచ్చేస్తాం. అది వదిలేయడం మార్కెట్ ని, అది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి నేను గోల్డెన్ రూల్స్ ని ఫాలో అవ్వండి అని చెప్పేది కూడా అడ్జస్ట్మెంట్స్ తో ఎండ్ అవ్వట్లేదు. ఏ గోల్డెన్ రూల్స్ కూడా లాస్ట్ కి ఒక స్టాప్ లాస్ తో ఎండ్ అవుతాం. సో మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది, ఎవరో ఎక్కడో వీడియోలో మీకు ఇలా వెళ్తూ ఉంటే ఈ ప్రీమియం ఇలా తీసుకొచ్చేయచ్చు, ఇలా అడ్జస్ట్ చేసి చూడండి ఇప్పుడు మనకి ఇంత ప్రాఫిట్ వచ్చింది ఆ టైంలో ఎక్స్పైరీలో అని ఆ వీక్ ఎక్స్పైరీని చూపించవచ్చు. బాగా ఆలోచించి ఏమేం చేస్తుంటే అడ్జస్ట్మెంట్స్ ఎలా మనకి గెయిన్ వచ్చింటుందో అని. కానీ రియాలిటీలో మార్కెట్ అదే డైరెక్షన్ లో వెళ్తుంటే మీరు ఎన్ని అడ్జస్ట్మెంట్స్ చేసినా, లెట్స్ సే మీరు పుట్ కాల్ రెండు సెల్ చేశారు, మార్కెట్ కింద పడిపోతుంది, ఆ పుట్ ఇందా మనీ అయిపోయి ఉంటుంది కదా, మరి ఏ
కాల్ ని అడ్జస్ట్ చేస్తాం, ఎంత దూరం అడ్జస్ట్ చేస్తాం, ఒక దగ్గర ఆపాలి, ఒక దగ్గర ఖచ్చితంగా ఆపాలి. ఆ ఆపడాన్ని స్టాప్ లాస్ అంటారు. సో ఇక్కడ చెప్పాలనుకుంటున్నది, మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నా ఒక్కసారి ఆ గోల్డెన్ రూల్స్, మన స్ట్రాంగిల్ గోల్డెన్ రూల్స్ ని అలా ఫాలో అవ్వద్దు. బై హార్ట్ చేస్తూ ఎగ్జాక్ట్ గా అలానే ఫాలో అవ్వమని కాదు. దాని థీమ్ ఏంటి, ఎంతవరకు అడ్జస్ట్మెంట్స్ చేసాం, ఎక్కడ ఆపేసాం, ఎందుకు ఆపాం, అక్కడ కూడా ఎందుకు అడ్జస్ట్మెంట్స్ చేయలేదు, అది ఆలోచించి మీ అంతటిగా మీరు కూడా గోల్డెన్ రూల్స్ ని ఫ్రేమ్ చేసుకొని ఒక ఎండ్ పాయింట్ కి రావాలి. ఆప్షన్ సెల్లింగ్ లో బలవంతంగా కూర్చోకూడదు. ఆప్షన్ సెల్లింగ్ లో అడ్జస్ట్మెంట్స్ అనే పేరుతో. సో అడ్జస్ట్మెంట్స్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. స్టాప్ లాస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ప్రతి ఆప్షన్ సెల్లింగ్ లోను స్టాప్ లాస్ ఒక దగ్గరికి రావాలి. కూర్చోవద్దు, అలా పెద్ద పెద్ద ప్రీమియమ్స్ అయిపోయేంత వరకు కూర్చోవద్దు. అడ్జస్ట్మెంట్స్ చేయగలిగినంత వరకు చేస్తాం, తర్వాత ఎండ్ చేయాలి. అడ్జస్ట్మెంట్స్ తోనే ఆప్షన్ సెల్లింగ్ అని అనుకోవద్దు. సెకండ్ ది, చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఇది. నేను మీకు ఆప్షన్ సెల్లింగ్ చేసిన అన్ని వీడియోస్ లో కూడా మీకు నా మెయిన్ థీమ్ అంతా అక్కడ మీరు ఇంట్రాడే చేయాలా, వీక్లీ ఆప్షన్స్ నే చేయాలా, మంత్లీ ఆప్షన్స్ చేయాలా, ఇది కాదు నా మెయిన్ థీమ్. మీరు ఎక్కడ చేసినా ఆ ప్రీమియం మీకు అగైనెస్ట్ గా మూవ్ అవుతుంటే మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలి, వచ్చేయాలనుకుంటే ఎప్పుడు వచ్చేయాలి. ఫ్రెండ్స్, మీరు వీక్లీ చేసినా, మంత్లీ చేసినా, ఇంట్రాడే చేసినా ఎప్పుడు వచ్చేస్తాం మనం? మన వ్యూ టోటలీ రాంగ్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. మనకి అగైనెస్ట్ గా మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు మంత్లీ చేసినా అది ఏదో ఒక టైంలో ఇంట్రాడేలోనే కదా మీరు బయటకు రావాల్సింది. సో ప్రతి దాంట్లో కూడా మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలనేది నేను చెప్పాను. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్, మీరు చెప్తున్న స్ట్రాటజీస్ ఇంట్రాడేలో ఫాలో అవ్వచ్చు. స్ట్రాంగిల్ స్ట్రాటజీస్, స్ట్రాడిల్, ఐరన్ ఫ్లై, అయాన్ కాండర్, ఇవన్నీ కూడా ఇంట్రాడేలో కూడా ఫాలో అయ్యేవే. అదే సేమ్ గోల్డెన్ రూల్స్ తో. వీక్లీ వాటికే చెప్పారు మీరు ఎగ్జాంపుల్స్. మరి మంత్లీకి అవ్వచ్చా? అవ్వచ్చు. ఇంకా చాలా మంది దూరం వెళ్ళి అవ్వచ్చు. మీరు ఏవైనా చేయొచ్చు. మరి వీటిలో డిఫరెన్స్ ఏంటి? మేము ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఇంట్రాడే చేయాలా, లేకపోతే వీక్లీ చేయాలా, మంత్లీ చేయాలా, 2 వీక్స్ దాటాలా, 3 వీక్స్ దాటాలా, మంత్లీవా, ఏవి చేయాలి? ఫ్రెండ్స్, దీనికి ఒక సింపుల్ థింగ్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఇంట్రాడే ఎందుకు చేస్తారు అంటే, గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్స్ ని తట్టుకోలేనప్పుడు అన్నెసరీగా ఓవర్ నైట్ లో థింక్ చేయడం ఎందుకు, లైఫ్ కొంత డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు వచ్చిన తలనొప్పి? ఇంట్రాడేలోనే చేస్తే నాకు క్లారిటీ ఉంటది. గ్యాప్ అప్ అయింది, మార్కెట్ ఎక్కడ ఉంది, అక్కడ ఉన్న స్ట్రాడిల్ వేస్తాను, అక్కడి నుంచి దూరం వెళ్ళి స్ట్రాంగిల్ వేస్తాను, క్లారిటీ ఉంటది. ఓవర్ నైట్ లో ఉంది నా పొజిషన్, గ్యాప్ అప్ అయింది, మరి అప్పుడు అడ్జస్ట్మెంట్స్ వైపు కదా వెళ్ళాలి, స్ట్రాటజీ కాదు, అడ్జస్ట్మెంట్స్ వైపు వెళ్ళాలి. ఇంకా మార్కెట్ పెరిగితే ఏంటి, పడితే ఏంటి, నాకు టైం ఉండదు. 9:30 వరకు వెయిట్ చేస్తా, 9:45 వరకు వెయిట్ చేస్తా, టైం ఉండదు. సో తలనొప్పి వద్దు అనుకునే వాళ్ళు మాత్రమే ఇంట్రాడేలో ఉంటారు. ఇంట్రాడేకే ఫాలో అవ్వాలి, నాకు ఒక మంచి స్ట్రాటజీ చెప్పండి అంటే 30% స్ట్రాటజీ, దానికి ఎందుకో వ్యూస్ ఎక్కువ రాలేదు, 20% దానికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. అదే ఫాలో అవుతున్నారా ఫ్రెండ్స్? దానికంటే బెటర్ స్ట్రాటజీ చెప్పాను తర్వాత. మస్ట్ అండ్ షుడ్ గా అది ఫాలో అవ్వండి. చూడండి, ఒకసారి పేపర్ ట్రేడ్ చేసి చూడండి, మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే కొంత క్వాంటిటీస్ తో ట్రై చేసి చూడండి. 30% స్ట్రాటజీ, నేను మీకు అది వీడియోని కామెంట్ సెక్షన్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి చూస్తాను. ఇంట్రాడే స్ట్రాటజీ అని పెట్టుంటాను 30% అని, అది ఫాలో అవడానికి చూడండి. నెక్స్ట్, వీక్లీకి మంత్లీకి డిఫరెన్స్ ఏంటి? లేదు ఈ వీక్లీకి నెక్స్ట్ 2 వీక్ కి నెక్స్ట్ మంత్లీకి ఆర్ ఇంకా దూరం వెళ్ళడం వాటికి డిఫరెన్స్ ఏంటి? ఎవరెవరు ఏవేవి చేయాలి? సింపుల్ గా ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి. నేను ఈ నెలకు సంబంధించి మార్చి నెల స్టార్టింగ్ కదా, ఇది మీరు ఏ మంత్ లో ఉంటున్నా, ఈ నెల స్టార్టింగ్ లో ఉన్నాను నేను, ప్రతి నెల స్టార్టింగ్ లో ఉన్నాను అనుకుందాం. ఆ మంత్ ఎండ్ కొచ్చి ఆ మంత్లీ ఆప్షన్ చేసేదానికి బదులు ప్రతి వీక్ ఉంటున్నా, 4 వీక్స్ దగ్గరగా ఉన్నాయి కదా, 4 వీక్స్ కి సంబంధించి నేను ఆప్షన్ సెల్ చేస్తుంటే, లెట్స్ సే ఆ మంత్ కి సంబంధించిన ఎండ్ అవుతున్న 18,000 కాల్ సెల్ చేసేదాని బదులు ప్రతి వీక్ ఉంటున్న 18,000 కాల్ నేను సెల్ చేస్తే లాభం ఎక్కువ పొందొచ్చు. సో దూరం వెళ్ళి ఒకేసారి ఇక్కడి నుంచి నేను దూరంగా ఉంటున్న ఆప్షన్ సెల్ చేయడానికి బదులు వీక్లీవే నేను సెల్ చేస్తూ ఉంటే నేను ఎక్కువ లాభం పొందుండొచ్చు. సో వీక్లీ ఎవరు చేస్తారు? నాకు కొంత ఎక్కువ లాభం రావాలి, రేంజ్ తక్కువ ఉన్నా నేను మార్చుకోగలను, అడ్జస్ట్మెంట్స్ చేయగలను, నేను ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయాలనుకుంటున్న వాళ్ళు వీక్లీ ఆర్ తక్కువ ఎక్స్పైరీస్ ఉన్న ఉంటారు. నాకంత తలనొప్పి వద్దు, బికాస్ వీక్లీ ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. కంబైన్ చేస్తే అది మంత్లీ దానికంటే ఎక్కువ అవుతాయి, కానీ ప్రతి వీక్ తక్కువ ఉంటాయి. తక్కువ ప్రీమియం ఉందంటే మనం మన రిటర్న్ కోసం దగ్గరకు వస్తాం. సో ఈజీగా మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది, ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి. నాకు అలా వద్దు, నాకు కొంత దూరం వెళ్ళాలి, మంచి ప్రీమియమ్స్ కావాలి, రేర్ గా అడ్జస్ట్మెంట్స్ చేయాలి, తక్కువ టైం స్క్రీన్ చూడాలి, దూరం వెళ్ళండి. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ వెళ్ళండి, చూడండి మీకు ఓకే కంఫర్టబుల్ గా ఉందా, లేదు మంత్లీకి వెళ్ళండి, లేదు ఇంకో కొన్ని నెలల తర్వాత ఉన్న ఆప్షన్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ మీద, మీరు ఎంత టైం స్క్రీన్ చూడగలుగుతున్నారనే దాని మీద, మీరు ఎంత యాక్టివ్ గా ఉండగలుగుతున్నారనే దాని మీద. యాక్టివ్నెస్ తక్కువ ఉంది, రేంజ్ పెద్దది కావాలి, మార్కెట్ లో అన్నెసరీగా అడ్జస్ట్మెంట్స్ చేయకూడదు, ఇవన్నీ వద్దనుకుంటే దూరం వెళ్ళండి, మంత్లీకి వెళ్ళండి. లేదు నేను కొంచెం యాక్టివ్ గానే ఉంటాను, నేను అప్పుడప్పుడు మొబైల్ చూస్తుంటాను, నేను అడ్జస్ట్మెంట్స్ చేయగలను, రిటర్న్ ఎక్కువ కావాలి, వీక్లీ ఆర్ ఇంకొక వీక్ కి కంపేర్డ్ విత్ ఒక 3-4 మంత్స్ అలా మూవ్ అయిపోయేదానికంటే. లిక్విడిటీ కూడా ఇష్యూ అవుతుంది, నేను పెద్ద క్వాంటిటీస్ లో చేస్తున్నాను, వీక్లీలో లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ పారామీటర్స్ నే బేస్ చేసుకోవాలి తప్పితే స్ట్రాటజీకి ఎక్స్పైరీకి సంబంధం లేదు. ఓవరాల్ గా మనం చేసే అడ్జస్ట్మెంట్ ఆర్ ఫైనల్ గా ఎగ్జిట్ అవుతున్నది ప్రతిదీ కూడా మనకి వర్స్ట్ కేసులోనే జరుగుతుంది, అది ఎక్కడున్నా జరుగుతుంది. బట్ కంపేర్డ్ విత్ వీక్లీ నెక్స్ట్ కమింగ్ ఎక్స్పైరీస్ లో ఉంటే తక్కువ జరుగుతుంది, బికాస్ రేంజ్ పెద్దది అవుతుంది కదా మనకి. ప్రీమియమ్స్ అంత ఈజీగా మనకి ఒకటి ఇంకో దానికంటే 50% కంటే పడిపోదు అంత ఈజీగా, ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది, తక్కువ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని తీసుకోండి. కానీ స్ట్రాటజీ ఇంట్రాడే స్ట్రాటజీస్ తప్పిస్తే మీకు నేను చెప్పిన ప్రతి స్ట్రాటజీ గోల్డెన్ రూల్స్ తో ఉన్న స్ట్రాటజీస్ మీరు ఏ ఎక్స్పైరీని తీసుకున్నా అవుతుంది. మీకున్న కంఫర్ట్ ని, మీకున్న టైమ్నెస్ ని, వీటిని బేస్ చేసుకొని మీరు వీక్లీలో
ఉండాలా, మంత్లీలో ఉండాలా అనే దాన్ని డిసైడ్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ది రిస్క్ డిఫైన్డ్ స్ట్రాటజీసే బిగినర్స్ మొదలు పెట్టాలి. స్ట్రాడిల్ కాదు ఆప్షన్ సెల్లింగ్ అంటే. నేను స్ట్రాంగిల్ వీడియోస్ చెప్పానా, అది మార్కెట్ లో ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు, ఐడియా ఉంది మాకు ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్ గా, మాకు ఒక క్లారిటీ ఉంది, అడ్జస్ట్మెంట్స్ మేము ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం ఆర్ ప్రాఫిటబుల్ గా ఉంటున్నాం, మేము రిటర్న్ ని పెంచుకోవాలి అనుకుంటున్న వాళ్ళు వాటితో స్టార్ట్ చేయండి. ప్రీవియస్ గా కూడా మనం అనుకున్నాం, స్టూడెంట్స్ అండ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఎవరైనా రిస్క్ చాలా తక్కువ తీసుకోవాలి కానీ మంచిగా రిటర్న్ ని సంపాదించాలి, ఓవర్ ద పీరియడ్ రిటర్న్ ని సంపాదించాలి, చాలా తక్కువ క్యాపిటల్ ఉంటున్నా, బికాస్ అయాన్ కాండార్, ఐరన్ ఫ్లై, పర్టికులర్ గా అయాన్ కాండార్ మనకి డబ్బులు తక్కువ అవుతుంది కంపేర్డ్ విత్ స్ట్రాంగిల్ అండ్ స్ట్రాడిల్, వాటిపై డీసెంట్ రిటర్న్ సంపాదించుకోవాలి. నేను నా దగ్గర ఉంటున్న డబ్బులతో నేను స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇంకేదైనా డెట్ రూట్ లో నేను ఇన్వెస్ట్ చేసి, ఈటీఎఫ్స్ ని, నిఫ్టీ బీస్ వీటిల్లో దేంట్లోనే ఇన్వెస్ట్ చేసి ఆ వస్తున్న దాన్ని ప్లెజ్ చేసి దాని మీద నేను డీసెంట్ రిటర్న్ సంపాదిస్తే చాలు. నాకు రిస్క్ తగ్గిపోవాలనుకుంటే మీరు స్టార్ట్ చేయాల్సిన స్ట్రాటజీ రిస్క్ డిఫైన్డ్ స్ట్రాటజీస్ అయాన్ కాండార్. కేవలం రిస్క్ డిఫైన్డ్ స్ట్రాటజీస్ లైక్ అయాన్ కాండార్ లాంటి స్ట్రాటజీస్ తో మాత్రమే ఆప్షన్ సెల్లింగ్ తో ఉండండి. బికాస్ అక్కడ ఏమవుతుందంటే మీరు ఒక కాల్ ని సెల్ చేస్తుంటారు, పుట్ ని సెల్ చేస్తుంటారు, డబ్బులు తగ్గించడానికి మీరు అక్కడ ఆప్షన్స్ ని బై చేస్తుంటారు, వీటికి హెడ్జెస్ పెట్టుండ్రు, మీకు లాస్ ని లిమిట్ చేయడానికి పెట్టుంటారు. సో ఇక్కడ నుంచి దగ్గరగానే ఉంటుంది ఇంకొక పుట్ బై, ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరగానే ఉంటుంది కాల్ బై. దీని కారణంగా యూనిడైరెక్షనల్ గా మార్కెట్ వెళ్ళిపోయినా మీరు పెద్ద మొత్తంలో క్యాపిటల్ ని నష్టపోరు, మీకు మెంటల్ పీస్ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు డబ్బులు కూడా తక్కువ అవుతుంది, దగ్గరగానే ఆప్షన్స్ బై పెట్టుకుంటారు కాబట్టి. తక్కువ డబ్బులతో రిస్క్ తక్కువ తీసుకుంటూ ఓవర్ నైట్ లో వచ్చే వోల్టాలిటీని కూడా తట్టుకుంటూ క్యాపిటల్ ప్రొటెక్టెడ్ గా ఉంచుకోవాలి, కొంతవరకు ప్రొటెక్టెడ్ గా ఉండాలి. టూ మచ్ వోల్టాలిటీ వద్దు, అడ్జస్ట్మెంట్స్ చేస్తాం మనం ఇక్కడ కూడా, గోల్డెన్ రూల్స్ అందులో కూడా మాట్లాడుకున్నాం, బట్ లిమిటెడ్ రిస్క్ ఉండాలి. కంపేర్డ్ విత్ స్ట్రాంగిల్ అండ్ స్ట్రాడిల్, ఐరన్ ఫ్లై వీటితో కంపేర్ చేస్తే అంటే ఖచ్చితంగా అయాన్ కాండార్ ఒక్క స్ట్రాటజీని ఖచ్చితంగా బిగినర్స్ ఫాలో అవ్వాలి. నేను ఇంట్రాడేకి సంబంధించిన స్ట్రాటజీని ఇస్తాను అండ్ బేస్డ్ అపాన్ రిస్క్ ఆ ఇంట్రాడే స్ట్రాటజీ కింద పెట్టుంటాను. సో 1, 2, 3 అంటే మీనింగ్ ఏంటంటే ఆ నెంబర్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది. సో 1 లో మీకు అయాన్ కాండార్ ఉంటుంది, తర్వాత ఉన్న వీడియోస్ అన్ని కూడా రిస్క్ ని మెల్లగా పెంచుకుంటూ రివార్డ్ ని పెంచుకునేవన్నమాట. అది క్లారిటీ ఉన్నప్పుడు, మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మనం వాటిని ఫాలో అవ్వచ్చు. స్టార్టింగ్ నేక్డ్ గా స్ట్రాంగిల్ వేసి ఓవర్ నైట్ క్యారీ చేస్తూ మంచిగా రిటర్న్ వస్తుంది, ఇది కదా ఆప్షన్ సెల్లింగ్ అంటే అనుకోవద్దు. బికాస్ ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే ఒకేసారి గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ లో ట్రాప్ అయినప్పుడు ఒక 2-3 మంత్స్ ఉన్న గెయిన్ అంతా ఒకేసారి పోతుంది. మీకు క్లారిటీ ఉందనుకుంటే స్ట్రాడిల్ వేయండి ఓవర్ నైట్ లో కూడా. మీకు ఆ రిస్క్ అర్థమైంది అంటే ఓవర్ నైట్ లో మీకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుంటే నెక్స్ట్ ఇమీడియట్ గా మీరు ఏం చేయాలి దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలరు అనుకుంటే. బట్ లేదు నేను బిగినర్ ని, నాకు ఓవర్ నైట్ లో వచ్చే గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ నాకు హెడేక్ గా ఉంటున్నాయి అనుకుంటే అయాన్ కాండార్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ మనం స్టార్ట్ చేయడానికి. ఐ హోప్ మీకు ఈ వీడియో వాల్యుబుల్ గా అనిపించిందని. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా నుంచి వస్తున్న ఈ కంటెంట్ మీ లైఫ్ లో ఆర్ మీ ట్రేడింగ్ కెరియర్ లో మీకు వాల్యూని యాడ్ చేసింది అనుకున్నప్పుడు మీరు ఫ్యూచర్ లో ట్రేడ్ చేయడానికి ఆర్ ఇన్వెస్ట్ చేయడానికి ఒక డీమ్యాట్ అకౌంట్ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తారు కదా, డైరెక్ట్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఓపెన్ చేసే బదులు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్, ఈవెన్ మీకు టెలిగ్రామ్ లో కూడా హాలిడేస్ టైమ్స్ లో పెడుతూ ఉంటాను. త్రూ వాటి ద్వారా వెళ్ళి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్నా ఆర్ వాటిలో ట్రేడ్ చేస్తున్నా మన ఛానల్ కి కూడా లాభం ఉంటుంది. అండ్ అలాగే ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నా డైరెక్ట్ గా పాలసీ బజార్ వెబ్సైట్స్ కి వెళ్ళి తీసుకునే బదులు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఉంటాయి మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్. అండ్ అలాగే హాలిడేస్ టైమ్స్ లో పెడుతూ ఉంటాం. త్రూ వాటి ద్వారా మీరు వెళ్ళి ఇన్సూరెన్స్ ని కొంటున్నా మన ఛానల్ కి లాభం ఉంటుంది. ఓకే, నేను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉండనా? ఫైనల్ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.